శ్రీశైలం నుండి భారీగా వరద ప్రవాహం ఉండటంతో నాగార్జునసాగర్ 22 క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్టు 4 గేట్లను పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్కు భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అయితే 22 క్రస్ట్ గేట్లను అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రాజెక్టు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే మూసీ ప్రాజెక్టుకు అయితే భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అయితే ప్రాజెక్టు 4 గేట్లను కూడా ఎత్తి దిగువకు అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మూసీ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఇటు మూసీ ప్రాజెక్టు వైపు అయితే భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఈ మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే ప్రాజెక్టు 4 గేట్లను అయితే పైకెత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 640 అడుగులకు గాను 644.80 అడుగులకైతే చేరుకుంది. దీంతో అయితే ప్రాజెక్టు 4 గేట్లను అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు నాగార్జునసాగర్ కూడా శ్రీశైలం నుండి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అయితే పూర్తి స్థాయిలో నిండి అయితే ఇప్పటికే దాదాపుగా 3 సార్లు కూడా నాగార్జునసాగర్ గేట్లు అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయిలో 22 గేట్లను అయితే 590 అడుగులకు గాను 586 అడుగులకు చేరుకోవడంతో అయితే నాగార్జునసాగర్కు పూర్తి స్థాయిలో నిండిందని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే వాగులు వంకలు పూర్తి స్థాయిలో నిండైతే పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో భారీగా కురిసిన వర్షాలతోటైతే వాగులు వంకలు నిండైతే రహదారుల్లో కూడా పోవడానికైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మిర్యాలగూడెం తడకమల్ల చెరువు నిండి అయితే రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు సూర్యాపేటకు సంబంధించినటువంటి భీమారం సూర్యాపేటకు వెళ్ళే రహదారిలో కూడా ఈ మూసీ ప్రాజెక్టు విస్తారంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇటు కోదాడలో కూడా పెద్ద చెరువుకు సంబంధించినటువంటి పొంగి పొర్లుతుండడంతో అయితే అక్కడ కూడా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరో వారం రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ప్రాజెక్టులు కూడా జలకర సంతరించుకోవడంతో అయితే ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై ఏ పరిస్థితిలో ఎలాంటి సహాయ చర్యలు కావాలన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇటు కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు పోలీస్ సిబ్బంది కూడా వాగులు వంకలు ఎక్కడైతే పొంగి పొర్లుతున్నాయో అక్కడ రహదారులకు వెళ్లకుండా ఉండేటటువంటి బారికేడ్ ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ భారీ వర్షాల ద్వారా వందలాది ఎకరాలు కూడా నీట మునిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా గత వారం రోజులతో కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి పత్తి మాత్రమే ఎక్కువగా విస్తారంగా పండిస్తుంటారు. ఈ వర్షాలతోటైతే ఇటు పత్తి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. ఇటు 2 ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకోవడంతో అయితే ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండినాయి. దీనికి సంబంధించినటువంటి రైతులకు లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటిని కూడా విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో జల విద్యుత్ కూడా తయారవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలను అంచనా వేసుకొని ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. అంతేకాకుండా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోటైతే పూర్తి స్థాయిలో నిండడంతో అయితే వచ్చిన వాటర్ను వచ్చినట్టుగా దిగువకైతే విడుదల చేసి ఎప్పటికప్పుడు కూడా అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే దిగువ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కావచ్చు, దిగువ ముంపు గ్రామ ప్రజలను కావచ్చు అప్రమత్తం చేసి వర్షాలు కాక ఇంకా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటే మాత్రం వాళ్ళను ఇండ్లు కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM TV, మూసీ ప్రాజెక్ట్ నుండి.